పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఇక్కడ మీకు ఈ సరిహద్దుల్లో యూరీ సెక్టార్ని అంటారు. ఈ యూరీ సెక్టార్ వద్ద 40 బంకర్లు ఇండియన్ ఆర్మీ నిర్మించినట్టుగా వార్తలు. అంటే ఈ బంకర్స్ మన సైనికుల కోసము కాదండి, అక్కడ నివసించే గ్రామస్తుల కోసం. ఇదే మనము ముఖ్యంగా గమనించాలి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మనము 5 నోటామ్స్ని ఆల్రెడీ విడుదల చేసి ఉన్నాము. ఇంకా పెద్ద పెద్ద వార్తలు, పెద్ద పెద్ద రిపోర్ట్స్. అంటే ఎప్పుడూ కూడా పాకిస్తాన్ వాడు మనల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇవాళ పరిస్థితులు మారిపోయాయి. భారత్ వైపు నుంచి మీకు ఎలాంటి కౌంటర్ అటాక్ ఉండబోతుంది అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే మీరు ఒక 40 బంకర్లు నిర్మిస్తున్నారు అంటే మీ వైపు నుంచి ఏదో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటండి? బంకర్లు నిర్మిస్తే అయిపోయిందా అంటే నిన్నటికి నిన్న వచ్చిన వార్తలు ఇదే. నేను చెప్తూనే ఉన్నాను మీకు, బాగ్రామ్ ఎయిర్ బేస్ అంటే అమెరికా వాడు నాది, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే ఆఫ్ఘనిస్తాన్కి చాలా బ్యాడ్ థింగ్స్, డొనాల్డ్ ట్రంప్ అనిన మాట చెప్తున్నాను, బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు ఆఫ్ఘనిస్తాన్. నేను కష్టపడి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి బాగ్రామ్ ఎయిర్ బేస్ను రెడీ చేశాను. ఇవాళ ఇది నాకు కావాలి. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఇవ్వకపోతే, తాలిబాన్ ఇవ్వకపోతే మీ అంతు చూస్తాము అని అమెరికా వాడు అన్నాడు. సో ఇమీడియట్గా రష్యా, చైనా లాంటి దేశాలు ఇది తప్పు, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశము, నువ్వు అక్కడ నుంచి పారిపోయావు, బాగ్రామ్ ఎయిర్ బేస్ని విడిచిపెట్టి పారిపోయావు, ఇవాళ క్లెయిమ్ చేయడంలో అర్థమే లేదు, క్లియర్గా వీళ్ళు చెప్పారు. సో మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ మ్యుటానీ, ఈయన భారత్ వచ్చాడు. ఫస్ట్ టైం ఇలా రావడము ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది భారత్కు ఇస్తున్నాము అని చెప్పి నిన్న వార్తలు చూడండి. అమెరికా అవుట్, భారత్ ఇన్. సో ఇది ఎంత పెద్ద వార్త మీరు క్యాల్కులేట్ చేయగలిగితే, అనాలిసిస్ చేయగలిగితే ఇది చాలా పెద్ద న్యూస్. ఇప్పుడు మీరు మామూలుగా లోకల్ పత్రికల్లో చూసారంటే అయానీ ఎయిర్ బేస్ అని అంటారు. తజికిస్తాన్లో ఉండే అయానీ ఎయిర్ బేస్ను మనము అక్కడ క్లోజ్ డౌన్ చేస్తున్నాము అని వార్తలు. నిజమా? మనము ఎందుకండి అక్కడ ఉండే ఎయిర్ బేస్ను ఇవాళ మూసివేయాలి? అవసరం ఏమిటి? ఇది అజిత్ దోవెల్ గారి డాక్ట్రైన్లో ఉండే అతి ముఖ్యమైన విషయం. సో మరి ఆయన ఊరుకుంటాడా? ఎందుకు మీరు చేస్తారు? ఏమీ లేదు ఫ్రెండ్స్, అక్కడ ఉండే సుఖాయ్ విమానాలు ఇవాళ బాగ్రామ్ ఎయిర్ బేస్కి వస్తున్నాయి. ఇది వార్త. అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అమెరికా వద్దు, రష్యా వద్దు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్పై 10 ఏళ్ల పాటు దండయాత్ర చేశారు, ఇన్వేషన్ చేశారు. అమెరికా, నాటో దళాలు ఏం చేశారు? 20 ఏళ్ల పాటు. అంటే వాళ్ళను అష్ట కష్టాలకు గురి చేశారు. ఇక పాకిస్తాన్ అంటారా, అమెరికా వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక మనము కలిసి భారత్ యొక్క భరతము పడదాము పదండి అంటే కూలీలలాగా. వీళ్ళందరూ తీవ్రవాదులు, మేము ఆయుధాలు ఇచ్చి వీళ్ళని పోషించాము, అమెరికా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి పదండి భారత్ వైపు వెళ్ళండి, మీకు ఈ కుక్క బిస్కెట్లు విసురుతామని పాకిస్తాన్ వాడు అన్నాడు. కానీ మనం ఏం చేశాము? వాడిని గౌరవించాం, ఆ దేశాన్ని దేశముగా చూసాం. ఇవాళ అక్కడ ఎంబసీని ఓపెన్ చేసాం. వాళ్ళకి కావలసిన డ్యాములు, యూనివర్సిటీస్, కాలేజీలు, స్కూళ్ళు, పార్లమెంట్ బిల్డింగ్తో సహా. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ కూడా భారత్లో ఒక భాగమే. వాళ్లకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి, మనుషులను మనుషులుగా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యవహారం ఎలా ఉందంటే మీకు పాకిస్తాన్ వాడు ఏం భావించాడంటే నేను ఒకవైపు నుంచి భారత్ వైపు దాడులు చేస్తాను, LOC, POK. చైనా వాడు లడాక్ వైపు నుంచి భారత్ను ఎదుర్కొంటారు. అంటే భారత్ 2 ఫ్రంట్ వార్ చెయ్యాలి. ఆ టైంలో కుదురుతుందా? మన వద్ద అలాంటి ఆయుధాలు ఉన్నాయా, అలాంటి విమానాలు ఉన్నాయా? చాలా పెద్ద లెవెల్లో యుద్ధ నిపుణులు చర్చించారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? అజిత్ దోవల్ అనబడే మహామేధావి. ఇవాళ వార్తలు ఏమిటండి? పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్ చేయాలి. ఇంకా చెప్పాలంటే 3 ఫ్రంట్ వార్. ఒకటి భారత్ వైపు నుంచి, ఇంకొకటి మీరు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ జరుగుతుంది కదా, ఆఫ్ఘనిస్తాన్తో తాలిబాన్తో పాకిస్తాన్ ఒక యుద్ధమే చేస్తున్నారు.
మూడవ వైపు బలూచిస్తాన్. చూడండి, మూడు వైపులా శాండ్విచ్ అయిపోతున్నాడు. సో మీకు 4 ఏళ్లలో ఏం జరిగింది అంటే ఇదే తేడా అండి. ఎప్పుడూ కూడా మీరు పేషెన్స్తో మీ ప్లాన్ ప్రకారము మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో దాని ఫలితాలు ఇవాళ కనిపిస్తున్నాయి. వాళ్ళు డైరెక్ట్గా భారత్ను ఇన్వైట్ ఒక సుఖాయ్ విమానము ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ మీకు డిప్లాయ్ అవ్వడము అనేది ఎలాంటి ఒక వార్త అండి? ఎవరైనా ఆలోచిస్తారా? వాళ్ళ ఎయిర్ స్పేస్ని ఇస్తారా? పాకిస్తాన్ తప్ప ఏ ఒక దేశం అది చెయ్యలేదు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మన సుఖాయ్ విమానాలను బాగ్రామ్ ఎయిర్ బేస్లో మీరు డిప్లాయ్ చెయ్యండి అంటే అర్థం ఏమిటి? మీకు ఇటు భారత్ వైపు నుంచి దాడులు ఉంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి కూడా ఇప్పుడు మీరు అడగొచ్చు, ఆఫ్ఘనిస్తాన్కి ఏంటండి బెనిఫిట్? మనకు వాళ్ళ ఎయిర్ బేస్ని ఇవ్వడం ద్వారా వాళ్ళకేంటి బెనిఫిట్? ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు తాలిబాన్ అనబడే ఈ ప్రభుత్వం, ఆఫ్ఘనిస్తాన్ అనబడే దేశం, వీళ్ళకి సైన్యము అంటూ లేదు. అలాగే వీళ్ళ వద్ద విమానాలు లేవు, నేవల్ బేస్ అనేదే లేదు. ఎందుకంటే అది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా. సో వాళ్ళకి నేవీ అంటే ఒక ప్రొఫెషనల్ ఆర్మీ మిలిటరీ అనేది వాళ్ళకి లేదు. అలాంటప్పుడు అమెరికా వాడు పాకిస్తాన్ వాడు కలిసి ఇవాళ పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? వాడి దగ్గర ఉండే F-16 విమానాలను పెట్టుకొని ఒకటి తన దేశంలోనే తీవ్రవాదులు ఉన్నారని దాడులు చేస్తున్నాడు. ఇంకొక వైపు ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్లో ఇష్టానుసారము మీకు అటాక్స్ చేసేసి వెళ్ళిపోవడం. సో ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ అన్నారు అనుకోండి, తాలిబాన్ వాళ్ళు వాళ్ళ భరతం పడుతున్నారు, తరిమి కొడుతున్నారు, బట్టలు ఊడదీసి మీకు జంక్షన్స్లో నిలబెడుతున్నారు. ఇది పాకిస్తాన్ సైన్యము. కానీ రేపు నువ్వు పెద్ద బాంబులు వేస్తే మీకు తాలిబాన్ వాళ్ళ వద్ద ఈ అస్త్రాలు లేవు కదా, వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు లేవు. కాబట్టి వాళ్ళు ఏంటి? అమెరికా కాదు, రష్యా కాదు, ఒక జిత్తుల మారి చైనా వాడు కాదు, పాకిస్తాన్ని ఎదిరించాలి అంటే భారత్. ఇదేనండి చాణక్య నీతి అంటారు. నీ పొరుగువాడు శత్రువు అన్నప్పుడు వాడి పొరుగువాడు నీ మిత్రుడు. క్లియర్గా చెప్పాడు ఆయన. సో సరిగ్గా మనకు పాకిస్తాన్ శత్రువు, ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ మన మిత్రదేశము. దాంతో మనం ఏం చేస్తున్నాము? మీకు టాప్ క్లాస్ సర్వీలెన్స్ టెక్నాలజీ, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పెద్ద రేడార్స్, అలాగే మీకు తాలిబాన్కి కావలసిన ఆయుధాలు, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ మనం చెయ్యలేదు. ఇవాళ ప్రపంచమే వద్దు అనుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ని చేరువలోకి తీసుకున్నాము, ఫ్రెండ్షిప్ చేశాము. సో వాళ్లకు కావలసిందంతా కూడా ఇవాళ మనకు ఇవ్వడంతో ఏమవుతుంది? ఒక రకమైన రక్షణ వలయాన్ని ఆఫ్ఘనిస్తాన్కి మనం కలిగించాము. రేపు పాకిస్తాన్తో తేడా అయితే 40 బంకర్లు, 5 నాటామ్స్, కరాచీ వద్ద మన INS విక్రాంత్, మన యుద్ధ విమానాలంతా సిద్ధముగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి ఆల్రెడీ మన సుఖాయ్ విమానాలు వెళ్ళిపోయాయి. అంటే రేపు తేడా అయితే భారత్ డైరెక్ట్గా పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి సర్వము సిద్ధం. లేకపోతే ఇంతంత పెద్ద వ్యవహారాలు జరగవు కదండి. సో దీనిని అమెరికానో చైనానో ఎవడూ ఆపలేడు. ఎందుకంటే ఒకవేళ చూడండి ప్లాన్ ఎలా ఉందంటే, మీరు మీ యుద్ధ విమానాలను అక్కడ పెడతారు, అలాగే ఇక్కడ కరాచీ పోర్టు దగ్గర సర్క్రీక్ వద్ద మన యుద్ధ నౌకలు తిరుగుతూ ఉంటాయి. టర్కీ దాకా ఆల్రెడీ మనం వెళ్ళిపోయాము. మరి సైన్యము అన్నారు అనుకోండి, అనిపిస్తుంది కదా ప్రేమ్ గారు, మన ఇండియన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్కి వెళుతుందా అంటే అవసరమే లేదండి. మన సైన్యము ఆల్రెడీ తాలిబాన్ రూపంలో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆయుధాలంతా ఇచ్చాము కదా. సో వాళ్ళు పాకిస్తాన్ మీద విరుచుకు పడతారు. ఆల్రెడీ ఇది జరుగుతుంది. సో రేపు ప్లాన్ కాదండి, ఆల్రెడీ పాకిస్తాన్ సైన్యము మీద తాలిబాన్లు విరుచుకు పడుతున్నారు. ఇంకొక వైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, అటువైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంతమంది కూడా పాకిస్తాన్ సైన్యము మీద మీకు దాడులు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇండియన్ ఆర్మీ అనేది ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంత పెద్ద స్ట్రాటజీ ఇవాళ అక్కడ జరిగింది అంటే బాగ్రామ్ ఎయిర్ బేస్ భారత్కు ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చేశారు. ఇది ఎంత పెద్ద వార్త, మీరు ఏం ఊహిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.